నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. 3 స్థానాలు, రెండింటిలో ఓటమి. ఒకే ఒక్క ప్రశ్న, బీజేపీ వ్యూహాలు ఎక్కడ బెడిసి కొట్టాయా అని. ఉప ఎన్నికల ఫలితాలపై దేశ రాజకీయ వర్గాలు వేస్తున్న లెక్కలివి. కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కమలానికి కంచుకోట లాంటి స్థానం. అక్కడ కూడా ఓటమే ఎదురైంది. అసలేం జరిగింది? బీజేపీ స్ట్రాటజీలు ఎందుకు వర్కౌట్ కాలేదు? కమలం పార్టీకి ఇది ఎదురుదెబ్బ అనుకోవాలా, లేదంటే అసలు లెక్క వేరే ఉందా? టెన్షన్ పడాల్సింది బీజేపీ కంటే ఎక్కువ ఆర్జేడీయేనా? అసలు ప్రశాంత్ కిషోర్ విజయం వెనుక అసలు కారణాలు ఏంటి? రాష్ట్రాల్లో బైపోల్ ఫలితాలపై జోరు చర్చ. 2 స్థానాల్లో ఓడిపోయిన కమలం పార్టీ. బీహార్లో కంచుకోట లాంటి స్థానంలో పరాభవం. బంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ విజయం. ప్రశాంత్ కిషోర్ విజయానికి కారణాలు ఏంటి? కమలం పార్టీ లెక్కలు ఎక్కడ తప్పాయి? ఈ ఓటమితో బీజేపీ కంటే ఆర్జేడీకే టెన్షనా? బంకీపూర్ బైపోల్ ఫలితమిచ్చే సంకేతాలేంటి? 3 రాష్ట్రాల్లో 3 స్థానాలకు ఉప ఎన్నికలు. మామూలుగా పట్టించుకునే వాళ్లు కాదు ఎవరు. దేశవ్యాప్తంగా జరిగిన పరిణామాలు, రాజకీయాల్లో కనిపిస్తున్న మార్పులతో ఉప ఎన్నికల ఫలితాలు కూడా ఆసక్తి రేకెత్తించాయి. దీనిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కారణం, బీజేపీ కేవలం ఒక స్థానంలో మాత్రమే విజయం సాధించడం. గుజరాత్లో గెలిచిన కమలం పార్టీ అధికారంలో ఉన్న బీహార్, మధ్యప్రదేశ్లో పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. మామూలుగా అయితే ఉప ఎన్నికల్లో అధికార పార్టీలకు విజయావకాశాలు ఉంటాయి. సరిగ్గా గుజరాత్లోని మంచల్పూర్ అసెంబ్లీ స్థానంలో ఇదే జరిగింది. ఆ స్థానాన్ని బీజేపీ భారీ మెజారిటీతో గెలుచుకుంది. బీహార్లోని బంకీపూర్, మధ్యప్రదేశ్లోని దతియాలో ఎదురైన ఓటములు మాత్రం ఆ పార్టీని కలవరపెడుతున్న పరిస్థితి. కంచుకోట లాంటి బంకీపూరులో ఓటమితో కమలం పార్టీ వర్గాలు మరింత షాక్లో ఉన్నాయి. గత ఎన్నికల్లో 50,000కు పైగా మెజారిటీతో ఈ స్థానాన్ని బీజేపీ దక్కించుకుంది. అప్పుడు 64% ఓట్లు రాగా ప్రస్తుతం 34%కి పడిపోయింది. 30 ఏళ్లుగా బంకీపూరులో బీజేపీదే విజయం. పైగా కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రాతినిధ్యం వహించిన స్థానం. బంకీపూర్ నుంచి బీజేపీ తరపున గెలుపొందిన నితిన్ నబీన్ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమితులు అయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లారు. ఆయన రాజీనామాతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. 2010, 2015, 2020, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి నితిన్ నబీన్ గెలుస్తూ వస్తున్నారు. అంత పట్టున్న బంకీపూర్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ అక్కడి నుంచి దాదాపు 20,000 మెజారిటీతో విజయం సాధించారు. వ్యూహకర్తగా ఎందరినో సీఎంలను చేసిన ప్రశాంత్ కిషోర్ బంకీపూర్లో కేవలం విజయం నమోదు చేయడమే కాదు, బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టారు. ఇది దేశవ్యాప్తంగా ప్రత్యేక సందేశం ఇచ్చినట్లయింది. ప్రశాంత్ కిషోర్ విజయం వెనుక ప్రధానంగా 5 కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, జనాలతోనే పీకే. నితిన్ నబీన్ రాజీనామా చేసినప్పటి నుంచే ప్రశాంత్ కిషోర్ తన వ్యూహాలు అమలు చేయడం మొదలుపెట్టారు. జనాల మధ్య ఉండడం, ఓటర్లను పదే పదే కలవడం లాంటివి చేశారు. రెండోది, యువ ఓటర్ల మద్దతు. ప్రశాంత్ కిషోర్ యువ ఓటర్లను ఆకట్టుకోగలిగారు. బంకీపూర్ మొత్తం ఓటర్లలో 3/4 వంతు యూత్ ఓటర్లే. అది ప్లస్ అయింది. 40+ వయసు ఓటర్లు బీజేపీకి జై కొడితే యువత ప్రశాంత్ కిషోర్ వైపు నిలిచింది. మూడోది, కలిసొచ్చిన సీఎంపై వ్యతిరేకత. బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి విషయంలో జనాల్లో అసంతృప్తి ఉంది. యువతలో ఈ ఫీలింగ్ మరీ ఎక్కువ. ఇది కూడా పీకేకు కలిసి వచ్చింది. నాలుగోది, తక్కువ పోలింగ్. 2025 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఉప ఎన్నికల్లో 7% తక్కువ ఓటింగ్ నమోదైంది. యువత ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండగా మధ్య వయసు వృద్ధుల ఓటింగ్ తక్కువగా ఉంది.
ఇది కూడా ప్రశాంత్ కిషోర్ కు ప్లస్ అయింది. 5వది ముస్లిం ఓటర్లలో చీలిక. ఆర్జేడీ కోర్ ముస్లిం ఓటర్లలో చీలిక కనిపించింది. ముస్లిం వర్గం నుంచి 65 నుంచి 70% ఓట్లు జన్ సురాజ్ ఖాతాలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. కంచుకోట లాంటి స్థానంలో ఓటమికి కారణాలపై బీజేపీ ఇప్పుడు ఆరా తీస్తోంది. బంకిపూర్ లాంటి స్థానంలో ఓటమి కమలం పార్టీకి భారీ షాక్ లాంటిదే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ గెలుపుతో ప్రశాంత్ కిషోర్ తొలిసారిగా శాసనసభలో అడుగు పెట్టడమే కాకుండా బీజేపీ సంప్రదాయ అగ్రవర్ణ ఓట్ బ్యాంకులో క్లియర్ కట్ చీలిక తీసుకురాగలిగారు. ఆర్జేడీ తన కోర్ ఓట్లను కిషోర్ కి బదిలీ చేయడం కారణంగానే ఇలాంటి ఫలితం వచ్చిందని బీజేపీ నేతలు అంటున్నా, నీట్ పేపర్ లీకేజీ నిరసనలు, యూజీసీ మార్గదర్శకాలు, పోలీస్ చర్యలపై యువత, విద్యార్థుల్లో వ్యక్తమైన అసంతృప్తి ఓటింగ్ శాతం తగ్గడానికి, పార్టీ సంప్రదాయ ఓటర్లు దూరమవడానికి కారణం అయ్యాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇకటు ఓటర్లను తక్కువగా అంచనా వేయడం కూడా ప్రతికూలంగా మారిందనే చర్చ జరుగుతోంది. ఇకటు బంకిపూర్లో ప్రశాంత్ కిషోర్ గెలుపు అనేది బీజేపీ కంటే ఆర్జేడీకే ఎక్కువ దెబ్బ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బీజేపీ కంచుకోట కూలిపోయినా అసలైన పెద్ద నష్టం ఆర్జేడీకే జరిగిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బంకిపూర్ ఉప ఎన్నికల్లో పీకేకు 64,151 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ కు 44,827 ఓట్లు వచ్చాయి. అయితే ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారి కేవలం 14,273 ఓట్లు మాత్రమే సాధించి 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఇది ఖచ్చితంగా ఆర్జేడీని టెన్షన్ పెట్టే విషయమే. ఆ పార్టీ స్థానాన్ని పీకే ఆక్రమిస్తున్నారనే సంకేతాలు ఇస్తుందనే చర్చ జరుగుతోంది. బీహార్లో గత 3 దశాబ్దాలుగా ఆర్జేడీ, జేడీయూ మధ్యే ప్రధాన పోటీ. మధ్యలో బీజేపీ స్ట్రాంగ్ అయినా ప్రధాన ప్రతిపక్షంగా ఆర్జేడీనే కొనసాగింది. ఇప్పుడు ఈ పరిస్థితి మారే అవకాశాలు కనిపిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. జన్ సూరజ్ పార్టీ ఇదే స్పీడులో దూసుకుపోతే బీజేపీకి ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముస్లిం, యాదవ్ ఓట్లే ఆర్జేడీకి ప్రధాన బలం. 2025 ఎన్నికల్లో 74% యాదవులు, 70% ముస్లిం ఓటర్లు ఆర్జేడీకి సపోర్టుగా నిలిచారు. అయితే బంకిపూర్ బైపోల్లో పరిస్థితి భిన్నంగా కనిపించింది. బీజేపీని ఓడించే సత్తా ప్రశాంత్ కిషోర్ కు మాత్రమే ఉందని ఫిక్స్ అయిన ముస్లిం ఓటర్లు జన్ సురాజ్ పార్టీకి జై కొట్టినట్లు అర్థమవుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బంకిపూర్ ఫలితమిస్తున్న మెసేజ్లు చాలా ఉన్నాయి. పీకే రాజకీయ ప్రయోగంలో ఇది గొప్ప విజయం కాగా, భవిష్యత్తులో ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయే ప్రమాదాన్ని ఆర్జేడీకి గుర్తు చేసిన హెచ్చరిక కూడా. ఈ ఒక్క ఉప ఎన్నిక ఫలితాలతో ఇప్పటికిప్పుడు బీహార్ రాజకీయం మారిపోయే అవకాశం లేదు. అయితే ప్రతిపక్ష రాజకీయాల్లో కొత్త పోటీ మొదలైందనే సంకేతాన్ని మాత్రం బంకిపూర్ ఫలితం ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఉప ఎన్నికల ఫలితాలు అనేవి ఇప్పటికిప్పుడు రాజకీయాన్ని మార్చకపోవచ్చు. కానీ మారాల్సింది ఏంటి, మార్చుకోవాల్సింది ఏంటని రాజకీయ పార్టీలకు ఇచ్చే సందేశం లాంటివి ఇవి. అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా అందరికీ అది వార్నింగ్ బెల్ లాంటిదే. మరి ఈ ఫలితాలు ఇచ్చిన సందేశం ఏంటి? మరీ ముఖ్యంగా బీహార్కు ఎలాంటి మెసేజ్ ఇస్తోంది? గెలుపుతో ప్రశాంత్ కిషోర్కు సవాళ్లు ఖాయమా? బీజేపీ, ఆర్జేడీ తెలుసుకోవాల్సింది ఏంటి? జనాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? మధ్యప్రదేశ్లో ఓటమి బీజేపీకి ఇబ్బంది. గుజరాత్లో భారీగా తగ్గిన మెజారిటీ. ఆ 2 రాష్ట్రాల సీఎంలకు పరీక్షలేనా? ఈ ఫలితాలపై నిజంగా జెన్జీ ఎఫెక్ట్ ఉందా? బంకిపూర్ విక్టరీ తర్వాత పీకేకు సవాళ్లేంటి? ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో బీజేపీ విజయం సాధించింది. మంచల్పూర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సతీష్ పటేల్ కాంగ్రెస్ అభ్యర్థి భికాభాయ్ రబారీపై సుమారు 30,567 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సతీష్ పటేల్ కు 55,481 ఓట్లు పోలవగా భికాభాయికి 24,851 ఓట్లు పోలయ్యాయి. సీనియర్ బీజేపీ నేత యోగేష్ పటేల్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఇది కూడా బీజేపీకి కంచుకోటే. అయితే 2022 ఎన్నికలతో పోలిస్తే ఈసారి మెజారిటీ గణనీయంగా తగ్గింది. 2022 ఎన్నికల్లో ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి 1,00,000 ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. ఇకటు మధ్యప్రదేశ్ దతియా నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ స్వల్ప మెజారిటీతో విజయం సాధించింది. బ్యాంక్ స్కామ్ కేసులో హస్తం పార్టీ ఎమ్మెల్యే రాజేంద్ర భారతి అనర్హతకు గురి కావడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఈ స్థానం కోసం బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా పోటీ సాగింది. వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీకి ఈ ఎన్నికలు గట్టి షాక్ అనే చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే బీజేపీ తన కంచుకోటలను కోల్పోవడం, ఓట్ల మెజారిటీ తగ్గడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఉప ఎన్నికలు బీజేపీకే కాదు సాంప్రదాయ పార్టీలకు కూడా అందరికీ మెసేజ్ ఇచ్చారు. మీరు పూర్వం ఉన్నట్టుగా ఉన్న నాయకులకి స్థలాలు ఇచ్చి వాళ్ళనే తీసుకొచ్చి వాళ్ళనే మొదలు పెడితే పని జరగదు. బీహార్లో చూసేది ఏంటంటే ప్రశాంత్ కిషోర్ విజయంతో బీజేపీ ఓడిపోయింది. అన్నింటికంటే అక్కడ ఉన్న స్థానిక ఇండియా అలయన్స్ పార్టీ, లాలూ పార్టీ అందరూ డిపాజిట్ పోయింది. నేను రాబోయే రోజుల్లో అర్థం ఏంటంటే బీజేపీ మారాలి, మీరు కూడా మారాలి. మారకపోతే మాత్రం మీకు ఫ్యూచర్ ఉండదని క్లియర్ మెసేజ్ ఇస్తున్నారు. దాంతో కూడా మెసేజ్ ఏమిటంటే రాజకీయ పార్టీలు ఎప్పుడు మాట్లాడేది కొన్ని సెక్షన్స్ మీద మాట్లాడుతున్నారు, సరిపడతారు అనుకున్నారు ఓట్ బ్యాంక్స్. ఆ మార్పు మాత్రం వచ్చింది. మధ్యప్రదేశ్లోని దతియా స్థానంలో కాంగ్రెస్ తన నియోజకవర్గాన్ని నిలబెట్టుకోవడంతో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వర్గానికి రాజకీయ ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది. ఈ ఓటమికి టికెట్ దక్కక అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ మంత్రి నరోత్తమ్ మిశ్రా వర్గ విభేదాలు, అభ్యర్థి ఎంపికలో జరిగిన పొరపాట్లే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్గత పోరు, విద్యార్థుల నిరసనలు, ఓటర్ల అసంతృప్తి కలిసికట్టుగా బీజేపీ సంప్రదాయ స్థానాలకు గండికొట్టాయి. ఈ ఓటములతో అటు ప్రభుత్వం, ఇటు పార్టీ సంస్థాగత నిర్మాణంలో మున్ముందు కీలక మార్పులు చోటు చేసుకునే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇకటు దతియాలో పోటీ తీవ్రంగా ఉందనేది బీజేపీ నేతల మాట. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి గాలి అనుకూలంగా వీచినా దతియాలో మాత్రం ఓడిపోయింది. అయితే బంకిపూర్లో కానీ దతియాలో కానీ అభ్యర్థుల ఎంపికలో దొర్లిన పొరపాట్లు కూడా ఓటమికి కారణం అనేది కూడా ఓ కారణం. ఓవరాల్ గా ఉప ఎన్నికల్లో ఓటములకు యువతలోని అసంతృప్తి, నిరసనలే కారణంగా కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ 3 రాష్ట్రాల్లోనూ అధికారం బీజేపీది. అయినా సరే 2 రాష్ట్రాల్లో జరిగిన బైపోల్స్ లో ఓడిపోవడం, ఒక రాష్ట్రంలో మెజారిటీ తగ్గడం బీజేపీకి జలక్ లాంటిది. దీనికి కారణాలు ఏంటా అని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఫలితాలపై జంజీ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపించిందా అంటే అవును అనే మాట నిజమే. అయినా ఇదొక్కటే పూర్తిగా కారణం కాదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పోలింగ్ శాతం, ప్రభుత్వంపై స్థానికంగా కనిపించే అసంతృప్తి, ఇలా చాలా అంశాలు కారణంగా కనిపిస్తున్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్ సంగతి ఎలా ఉన్నా బీహార్లో మాత్రం జంజీ ఎఫెక్ట్ కనిపించినట్లు అర్థమవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బీహార్లోనూ జంజీ యువత భారీగా ఉద్యమాలు చేపట్టింది. బంకిపూర్ అనేది బీహార్ విద్యారంగానికి ప్రధాన కేంద్రం. యూనివర్సిటీలు, కాలేజీలు, కోచింగ్ కేంద్రాలు భారీగానే ఉన్నాయి. జంజీ ఉద్యమం యువకులను పొలిటికల్ గా యాక్టివ్ గా మార్చింది. వీళ్లను ఆకట్టుకోవడంలో ప్రశాంత్ కిషోర్ సక్సెస్ అయ్యారు. దీంతో ఫలితాలపై స్పష్టమైన ప్రభావం కనిపించిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బంకిపూర్ ఫలితం బీహార్ రాజకీయాలను మార్చేసే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. సీఎంగా సామ్రాట్ బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలలకే జరిగిన ఎన్నిక ఇది. దీంతో ఆయనకు కూడా తలపోటుగా మారడం ఖాయం. ఈ ఫలితం ఇప్పుడు ఆయన నాయకత్వానికి పరీక్షగా నిలుస్తుంది. ఓవరాల్ గా బంకిపూర్ బైపోల్ అనేది గత విజయాల చరిత్ర, భవిష్యత్ విజయాలకు హామీ ఇవ్వదు, ఇవ్వలేదు అనే స్పష్టమైన సందేశాన్నిచ్చింది. రాజకీయాల్లో కంచుకోటలు అనేవి ఇకపై ఉండవు అని బీజేపీకి తెలిసొచ్చింది. ఇకటు బంకిపూర్లో విజయం ప్రశాంత్ కిషోర్ ముందు సవాళ్లను పెట్టే అవకాశం ఉంటుంది. గెలిచారు సరే, జనాల అంచనాలను నిలబెట్టుకోవడమే అసలైన ఛాలెంజ్. ఇక మంచి పాలన, జవాబుదారీతనం, అభివృద్ధి అంశాలను ఎన్నికల ప్రచారంలో ప్రశాంత్ కిషోర్ పదే పదే ప్రస్తావించారు. ఆయన పనితీరుకు ఇప్పుడు ఇవే అంశాలు ప్రమాణంగా మారే ఛాన్స్ ఉంటుంది.
ఓవరాల్గా 3 ఉప ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ ఖచ్చితంగా ఆత్మ పరిశీలన చేసుకునే ఛాన్స్ ఉంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం, పార్టీ సంస్థాగత నిర్మాణంలోనూ భారీగా మార్పులు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది.